మనము ప్రభు బలలో పాల్గొనక మునుపు పరిశుద్ధ లేఖనాలలో నుండి కొన్ని వాక్యములను ధ్యానించి ప్రభు బలలో పొందుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెలోనిది ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు బలలో పాల్పొందక మునుపు పరిశుద్ధ దేవుడు ఎంత కృప కలిగిన వాడు అంటే ప్రతి వారము మనలను సరి చేసుకునే అవకాశం కలుగు చేయడమే కాకుండా దాన్ని నివృత్తి చేసి తన యందు బలపడ్డానికి జీవము కలిగిన దేవుడు చేసిన ఏర్పాటుని పరిశుద్ధ బల. ఇందులో పాల్పొందడం అనేది గొప్ప ఆశీర్వాదం. కానీ వివేచింపక, ఆ వివేచన లేకుండా అలవాటైపోయి కొన్ని రోజులకి చేసే పనిలో ఒక విధమైన నిర్లక్ష్యత ఏర్పడి వివేచింపక తిని త్రాగు వాడు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఏ పనైనా మనం చేసామనుకోండి, నేను ఎన్నోసార్లు ఈ ఉదాహరణ నీకు చెప్పాను. పిల్లకి పెళ్ళి అయింది, కొత్తగా అత్తోరింటికి వెళ్ళింది. ఇప్పుడు భర్తకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో తెలియదు కనుక తనకి బాగా వచ్చిన వంటకాన్ని ఎంత శ్రద్ధగా ఎంత జాగ్రత్తగా ఆ ఇంటెల్ల పాదికి రుచికరంగా ఉండేటట్టు వండడమే కాదు, మాటి మాటికి నాలుగు మీద వేసుకుని రుచి చూస్తుంది. ఇది బాగుందా, నచ్చిందా, అందరికీ నచ్చుతుందా, బాగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట వండడం మనం గమనిస్తాం. కానీ ఎప్పుడైతే సంవత్సరాలు గడుపుతున్న కొలది ఈ దాంపత్యం కూడా పాతకెళ్ళింది, కొన్ని రోజులు అయిపోయాయి. ఇప్పుడు ఆ పెళ్ళైన తొలి రోజుల్లో ఉన్నంత జాగ్రత్త ఆ తర్వాత మనకి కనపడదు. అన్నిసార్లు రుచి చూడడం అనేది ఉండదు. నేను వండాను, వాళ్ళు తిరిగి వస్తారంతే, నచ్చినా నచ్చకపోయినా తినాల్సిందే అనే ధోరణి వచ్చేస్తుంది. ఎందుకు అలాగంటే తరచుగా చేసే పని, ప్రతిరోజు చేసే పనిలో ఒక విధమైన నిర్లక్ష్యత. ఆ రోజు చేసేది కదా, రోజు ఏంటి కొలిచేది చెంచాలతో, రోజు ఏంటి నాలుగు మీద రుచి చూసేది, రోజు చారు వండేదే కదా, రోజు అన్నం వండేదే కదా, రోజు కూర వండేదే కదా, ఇవాళ కొత్తగా వండుతున్నామా? అలాగే రోజు వలలో ప్రతి ఆదివారం వలలో పాల్పొందేదే కదా, ఇవాళ ఏంటి మొదటిసారి పాల్పొందుతున్నామా? ఒక విధమైన నిర్లక్ష్యత, ఒక విధమైన దేవుని భయం లేకపోవడం. ఈ స్థితికి వచ్చేసే అవకాశం ఉన్నందున దేవుడు ముందుగానే హెచ్చరించాడు. వివేచింపక, నువ్వు వివేచించకుండా ఈ బలలో పాల్పొందితే నీకు నీవే శిక్ష కొని తెచ్చుకున్నట్టు. సరే, ఇది ఉపోద్ఘాతం ప్రారంభం. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగం అత్యంత ప్రాముఖ్యమైనది. ఆ విధంగా చూడాలంటే బైబిల్లో ప్రతి వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైనది, మనల్ని జీవింపజేసేది. మనిషి కేవలం రొట్టె వలన కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాసు. దేవుని లేఖనం లేదంటే నీకు నాకు జీవమే లేదు. అయితే ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగం ఎందుకు ఇంత ప్రాముఖ్యము అంటే ఇది మన ఆత్మీయ స్థాయిని, ఆత్మీయ స్థితిని, ఆత్మీయ అంతస్తుని దేవుని వాక్యపు వెలుగులో మనకి కనపరుస్తుంది, మనకి చూపిస్తుంది. ఒక విధంగా చూడాలంటే ఈరోజు నేను ప్రభు అత్యంత సమీపంగా ఉన్నాడు. ఏ రోజైనా రావచ్చు. కానీ ఈరోజు ఒకవేళ వస్తే నా పరిస్థితి ఏంటి? ఈరోజు ఒకవేళ ప్రభు వచ్చాడనుకో, నా పరిస్థితి ఏంటి? నేను సిద్ధంగా ఉన్నానా? ఇదిగో ప్రభు ఉన్న పాటు నేను నీతో పాటు వస్తాను అనే స్థితిలో నేను ఉన్నానా? ఈ మాట ఎందుకంటే క్రైస్తవ జీవితము ఒక యాత్ర వంటిది, ప్రయాణం. ఇది మనం గమ్యానికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక వాక్యము మనము కొంచెం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు శరీరధారిగా. సరేనా? యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఈ 33.5 సంవత్సరాలలో ఆయన పుట్టుక మొదలుకుని
30 సంవత్సరాల వరకు ఆయన ఎలాగున్నాడో ఎక్కడా కూడా దాని వివరం లేదు. ఆ 12వ ఏటలో జరిగిన ఒక సందర్భము తప్ప ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ 30 సంవత్సరాలు ఎలా జీవించాడు, ఇంట్లో ఎలా ప్రవర్తించాడు, ఎలా మాట్లాడేవాడు, నీలాగా నాలాగేనా, మనలాగే కోపగించుకునేవాడా, మనలాగే నోరు పారేసుకునేవాడా, మనలాగే దురాశలు, దురాలోచనలు, దుర్బుద్ధులు ఇవన్నీ మనలాగే ఉండేవా, ఎలా ఉండేవాడు? సరే, ఇప్పుడు దానికి సమాధానం ఏమో మనందరికీ తెలిసింది. బైబిల్ చదివిన వాడు, చదువని వాడు కూడా అంటాడు. ఏమంటాడంటే, లేదన్నా అసలు మనలాగా అసలు ఆయనకి మనకి పోలికలు ఎక్కడ? ఆయన ఎలాంటి జీవితం జీవించాడు చెప్పండి. ఇప్పుడు ఆయన ఎలాంటి జీవితం జీవించాడు? ఆ 30 సంవత్సరాలు కొని 33 మిగతా 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసిన రోజులు, ఆ పరిచర్య వివరణ అనేది కొత్త నిబంధన మనం చదువుతాం. సరే, 30 సంవత్సరాలు ఎలా జీవించాడంటే ఏం చెప్తాం మనం? ఎలా చెప్తాం? 30 సంవత్సరాలు ఎలా జీవించాడు యేసుక్రీస్తు ప్రభు? ఎలాంటి జీవితాన్ని జీవించాడు? ఎలా జీవించి ఉండొచ్చు? పరిశుద్ధమైన జీవితం. కానీ మానవునికి తెలివితేటలు ఎక్కువ, దేవుని కంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి అనుకుంటాడు మానవుడు. కానీ ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆరాధించేవాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆరాధిస్తున్నారు కాబట్టి ఆయన ఎలా జీవించుంటాడు? పరిశుద్ధమైన జీవితం జీవించి. చాలా ఈజీ, ఇది మానవ జ్ఞానం. సరేనా? ఓకే, ఇప్పుడు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఇప్పుడు నువ్వు నేను ఎవరిని నమ్ముకున్నట్టు? యేసు ప్రభుని నమ్ముకున్నాం, ప్రభునందు రక్షింపబడ్డాం, ఆయన సంఘములో అవయములుగా అమర్చబడ్డాం. ఇప్పుడు మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలంట? మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలంట? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు అనే మాటకు ఆధారం ఏంటి? 33 సంవత్సరాలు జీవిత కాలంలో 30 సంవత్సరాల జీవిత కాలం రహస్యం మరుగై ఉంది. ఎక్కడ రాయబడ్డా, ఎక్కడ దాని వివరాలు లేవు. అని తల్లి గర్భంలో పుట్టిన దినం మొదలుకుని 30 సంవత్సరాలు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి బాప్తిజం ఇచ్చినంత వరకు ఆయన ఎలా ఉన్నాడు, రోజంతా ఎలా గడిపేవాడు, ఏం చేసేవాడు, ఎక్కడ రాయబడ్డా. కానీ పరిశుద్ధాత్ముడు ఏది కూడా మరుగుగా ఉంచాడు. పరిశుద్ధాత్ముడు ఏది కూడా మరుగుగా ఉంచాడు. నీకు నిజంగా ఆకలి ఉంటే నీ ప్రశ్నకు సమాధానం పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. కనుక ఆ 30 సంవత్సరాల జీవిత కాలం ప్రభు ఎలా గడిపాడు అన్న మాటకు పరిశుద్ధాత్ముడు ఒక వచనాన్ని రచించాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. తీసిన వాడు పేజీ నెంబర్ కూడా చెప్పాలి. 134వ పేజీ. అపోస్తల కార్యములు 104. సరే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచున్నాను, చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనక ప్రభు 30 సంవత్సరాలు ఎలా జీవించాడు అని మనం గమనిస్తే ఒక్క మాటలో పరిశుద్ధాత్ముడు బయటకు వచ్చాడు. ఎలా జీవించాడు అంట? నేను ఎల్లప్పుడూ నా తండ్రి సన్నిధిని నిలిచి ఉంటిని. నేను ఎల్లప్పుడూ నా తండ్రి సన్నిధిని నేను నిలిచి. ఎక్కడున్నాడు ప్రభు 30 సంవత్సరాలు అంటే? తండ్రి సన్నిధిలో ఉన్నాడు. కనుకనే ప్రభు ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగాడు, పాపము లేకుండా జీవించగలిగాడు. మరి అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న నీవు నేను మన జీవితాలు ఎలాగున్నాయి? మన జీవితాలు ఎలాగున్నాయి? మనం ఎందుకు అలాంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాము? మనం ఎందుకు మాటల్లో, చూపులో, క్రియలో, తలంపుల్లో, ఆలోచనలో, వినకడిలో, వీటన్నిటిలో ఎక్కడో అక్కడ పాపంలోకి పడిపోవడం జరుగుతుంది? ఎందుకు అలాగా?
ఫస్ట్ ఈ కొలత మాత్రం పెట్టుకోండి. ఏ కొలత? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనం. ఇది మనకి కొలత అయి ఉండాలి. సరేనా? ఎందుకు కొలత అయి ఉండాలి అంటే, ప్రభు అన్నాడు, నన్ను వెంబడించండి. మీరందరూ నన్ను వెంబడించండి. ఎప్పుడైతే ప్రభు నన్ను వెంబడించండి అన్నాడో, ఆ వెంబడించమన్న ఆజ్ఞ ఈ రంగంలో కూడా ఉంది. ఏ రంగంలో? ఆయన ఎందుకు ఎక్కడికి వెంబడించు? నేను నా తండ్రి సన్నిధిలో ఎలాగైతే నిలిచి ఉన్నానో, మీరును నా తండ్రి సన్నిధిలో నిలిచి. నేను ఎల్లప్పుడూ ఆయన ముఖమును నా కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నాను. నేను ఎల్లప్పుడూ సదాకాలం ఉదయం లేచి నా కళ్ళు తెరిస్తే నా కళ్ళ ముందు ఎవరు ఉన్నారు? నా తండ్రి ఉన్నాడు. నేను ఎప్పుడు నా తండ్రి సన్నిధిలోనే నిలిచి ఉంటా. ఇది ఆశ, ఇది మనందరి కోరిక అయి ఉండాలి. నేను ఎల్లప్పుడూ నా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఏమండి? ఇప్పుడు సాధ్యమైనంత వరకు మీరు వింటున్న వాటిని రాసి పెట్టుకోండి. ఈరోజు మీరు వినబోయేవి మళ్ళీ ఇంకెప్పుడు మీరు వినరు, అది కూడా చెప్తాను. అండ్ నిశ్చితంలో మీరు పశ్చాత్తాపడతారు. మేము విని కూడా నిర్లక్ష్యంగా ఉంటే మీకు కనుక జాగ్రత్తగా వినండి, కొనుక్కోకుండా. ఇది మీ క్షేమం కూర్చిన మాటలు. దేవుని నమ్ముకోవడం అనేది ఆషామాషి కాదు. రేపు మీరు ఏం కోల్పోబోతున్నారో ఈ దినం నేరు కాదు, దేవుడు మీతో మాట్లాడతారు. కనుక జాగ్రత్తగా వినండి. ప్రభు ఎలా జీవించాడు తన జీవితము అంటే, తండ్రి సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ప్రభు కోరింది భూమి మీద ఒకే ఒకటి ఏంటి? తండ్రి, నేను నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉండాలి. అందుకని తనకి దొరికిన ప్రతి క్షణం ఆయన తండ్రి సన్నిధిలోకి వెళ్ళి ఏకాంతంలో గడిపేవాడు. ఆయన స్నేహితులు, ఫ్రెండ్స్, ఈ లోకంలో సినిమాలు, చిరంజీవి సినిమా రిలీజ్ అయింది, బాలకృష్ణ సినిమా రిలీజ్ అయిందని వెళ్ళిపో ఫస్ట్ షో, వెళ్ళకపోతే పీకి తెగిపోతాయి, ప్రాణాలు కోల్పోతాం మనం. అలాంటి ఆయనకి ఆయన అసలు ఏంటో ఈ లోకంలో ఏది కూడా ఆయన్ని ఆకర్షించలేకపోయింది. ఎందుకు? తండ్రి సన్నిధి అంతగా వంట పెట్టించుకున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? భూమి మీద నువ్వు ఉండగా నాకు ఇంకేమీ అక్కర్లేదు. 73వ కీర్తన 25 వచ్చింది. ఇది నిజమైన క్రైస్తవ్యం అంటే. మనలాగా ఆదివారపు క్రైస్తవుడు కాడైన, మనలాగా ఆదివారపు క్రైస్తవుడు కాడు. ఏంటా ప్రభువా ఉదయం నుంచి ఏవేళతో ఎన్నిసార్లు పలికించావు మీరు ఈ మాట? మనలాగా ఆదివారపు క్రైస్తవుడు కాడు. ఆదివారం వచ్చేది, అయ్యో అన్నట్టు ఇవాళ ఆదివారం కదా, మనం మందిరానికి వెళ్ళాలి. అయ్య బాబాయ్, అందరూ వెళ్తున్నారు, లేకపోతే వీళ్ళు వాళ్ళు అడిగితే మనం ఏ సమాధానం చెప్తాం? ఆయన ఆదివారం క్రైస్తవుడు కాదు. ఆయన నిత్యము తండ్రి సన్నిధిలో వేచి ఉన్నాడు. అండ్ ఇంకొక మర్మం చెప్తా. తండ్రి కూడా తన కుమారుడిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేడు. తండ్రి కూడా తన కుమారుడు ఒక క్షణం విడిచిపెట్టలేడు. ఎందుకు విడిచిపెట్టలేడు? రండి చూద్దాం. రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం రాసి పెట్టుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 88వ పేజీ. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇది మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు తాళం చెవి. ఇది మీ ఆత్మీయంగా మీరు ఎదగాలని మీకు ఆశ ఉందా? ఇదిగో తాళం చెవి మీ చేతికి ఇస్తున్నా. జాగ్రత్తగా గమనించండి. 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై. ఎందుకు తోడై ఉన్నాడు? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక. ఇప్పుడు అర్థమైందా? ఎంత పెద్ద మర్మం ఇది అర్థమవుతుందా? ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఆదివారం కాదు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను మంగళవారం కాదు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను శుక్రవారం కాదు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను
ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. కనుక దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఆయనకి ఇష్టమైన కార్యం. ఈరోజు దేవుడు నాకు తోడై ఎందుకు లేడు? ఎందుకు నాకు అనిపిస్తుంది నా జీవితంలో ఒక కొరత ఉంది? ఎందుకు నాకు అనిపిస్తుంది దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఎందుకు అనిపిస్తుంది నీకు? లేఖనం ఏం చెప్తుంది? ఎంత అద్భుతమైన మాటలు చూడండి. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఎంత ధైర్యంగా చెప్తాడు. నువ్వు చెప్పగలవా ఈ మాట? ఈ మాట నువ్వు చెప్పగలవా? నన్ను రక్షించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే మాట మనం చెప్పగలమా? మనకే డౌట్ ఒక్కొక్కసారి. ఎందుకు డౌట్ ఎందుకు డౌట్ అంటే ఇక లేఖనం నేను ఆయనకి ఇష్టమైన పనులు ఎల్లప్పుడూ చెయ్యట. నాకు తోచినప్పుడు చేస్తున్నా, నాకు వీలై ఉన్నప్పుడు చేస్తున్నా, నాకు చెయ్యాలన్నప్పుడు చేస్తున్నా. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఎందుకు తోడై ఉన్నాడు తెలుసా? నేను ఆయనకి ఇష్టమైన కార్యములను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టాలి. కానీ ఇదే బైబిల్ గ్రంథము దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు చెప్పాడు, ఎందుకు విడిచిపెడతాడో కూడా దేవుడు చెప్తున్నాడు. కనుక నీకు ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవాళ నీకు చెప్తాను నేను. పరిశుద్ధాత్ముడు ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవాళ బయటపరుస్తాడు. నిజంగా దేవుడు నీకు తోడై ఉన్నాడా లేడా? ఒకవేళ లేడంటే ఎందుకు లేడు? ఒకవేళ ఉన్నాడంటే ఎందుకున్నాడు? కనుక ఎక్కడి వరకు వచ్చాము అంటే యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని గమనిస్తే ఆయన తండ్రి సన్నిధిలో నిత్యము నిలిచి ఉన్నాడు. నంబర్ 1. ఆయన కోరింది కూడా ఒక్కటే, ప్రభా నాకు ఈ లోక ఆశల మీద మనసు లేదు, నాకు సినిమాల షికారుల మీద నాకు మనసు లేదు, నాకు ఈ లోకంలో ఉండే డీజే డాన్స్ వాటి మీద నాకు ఆసక్తి లేదు. నేను ఎవరొస్తుండే 33.5 సంవత్సరాల పెద్ద వయసేంగా. నాకు షికార్లు సినిమాల్లో నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. మరి ఏం కావాలి నీకంటే నేను ఎప్పుడూ నీ దగ్గర ఉండాలి, నేను ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండాలి. నేను కోరిందంతే. అవునా బిడ్డ? నువ్వు నా సన్నిధిలో ఉండాలనుకుంటున్నావా? అయితే సరే, నాకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే నేను నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టను. మన కడుపున పుట్టిన పిల్లలే మనకి ఇష్టమైన విధంగా వాళ్ళు ప్రవర్తించకపోతే క్షణం పట్టట్లే నా కడుపున నువ్వు చెడగొట్టావని తిట్టడానికి. ఎన్నిసార్లు మన పిల్లల్ని మనం అలా తిట్టిపోసాము. ఇప్పుడు మనం ఎలా జీవిస్తామా అని, ఆ దేవుని దృష్టిలో నువ్వు నేను ఎలా జీవిస్తున్నామా అని నీ జీవితాన్ని చూసి దేవుడు అబ్బా నాకు ఇష్టమైన పనులు చేస్తున్నాడు కాబట్టి వీడిని ఒక్క క్షణం కూడా నేను విడిచిపెట్టను అనుకుంటున్నాడా అని. ఆ దేవుడి గురించి నేను ధైర్యంగా చెప్పగలనా? ఈరోజు నన్ను పంపినవాడు, నన్ను రక్షించిన వాడు నాకు తోడై ఉన్నాడనే మాటను మనం చెప్పగలమా? నోటితో ఒకవాడు భయం దేవుని భయం లేకపోతే మనం ఏదైనా చెప్పచ్చు. ఒకవాడు నోటితో అవును నన్ను రక్షించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే తర్వాత మాట చదువు, ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నావా ఎల్లప్పుడూ? కాదు, ఎల్లప్పుడూ కాదు, అప్పుడప్పుడు. అంటే దేవుడికి ఎవరు తోడు ఎప్పుడున్నాడు? అప్పుడప్పుడే. ఇది మాట నేను చెప్పట్లేదు కనుక నా మీద నువ్వు అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. ఒక సేవకుడిగా నా పని దేవుని లేఖనాల వెలుగు నీ మీద ప్రకాశింపచేయడం. యూ హ్యావ్ టు డిసైడ్. నీకు ఏది క్షేమం ఏది క్షేమం కాదు నువ్వు నిర్ణయించాలి. కానీ దేవుడు ఏమని ఆశిస్తున్నాడు? నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టట్లే. సరే, ఒక ప్రశ్న వేసుకుందాం. ఇక్కడ కూర్చున్న వారిలో యథార్థంగా మనమందరం దేవుడి సన్నిధిలో ఉన్నాం. దేవుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడా? ఎంతమంది నమ్ముతున్నాం దేవుడు మన మధ్యలో ఉన్నాడని? దేవుడు నిరంతరము నిన్ను నన్ను కనిపెట్టుకుని ఉన్నాడు. మనం చేయిందంతయు, మనం మాట్లాడిందంతయు, మనం ప్రవర్తిందంతయు నిరంతరము చూస్తున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఒక్కగా చేతులెత్తి చూపించండి. యథార్థంగా దేవుడు నేను మాట్లాడినంతయు, నేను ప్రవర్తించినంతయు,
నిరంతరము కనిపెట్టుకుని చూడటమే కాదు, వీడియో కెమెరాతో రికార్డింగ్ కూడా చేస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నాం? కొంతమంది నమ్మట్లేదు. పర్వాలేదు, మీరు నమ్మినా నమ్మకపోయినా లేఖనము మీతో మాట్లాడాలి. అందరికీ నమ్మకం ఉండదు. దేవుడు నన్ను చూడట్లేదు, ఆదివారం నేను మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు నన్ను చూస్తున్నాడు, మిగతా రోజులు నా ఇంట్లో నా పడక గదిలో తలుపులు వేసుకున్న తర్వాత నా దేవుడు ఎవరు చూడట్లేదు. దేవుడు ఏంటి? మనుషులు కూడా ఎవరికి నేను కనపడట్లేదు. నేను ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు నా కుటుంబీకులు తప్ప ఎవరు చూడట్లేదు. కనుక మనందరి జీవితాలు అలా ఉన్నాయి. దొరికితే దొంగ, దొరకపోతే దొరలమే, అందరం దొరలమే. కానీ ఒక మాట నేను చదివేటప్పటికీ నాకు ఆశ్చర్యం వేసింది. ఓ ప్రభువా, నాకు ఈ విషయం నిజమే కదా అనిపించింది. దేవుడు నిరంతరం మనందరినీ కనిపెట్టుకుని ఉన్న మాట వాస్తవం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మీరు గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏమీ లేదు. తేటగా ఒక మాట జాగ్రత్తగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 ఏమని రాస్తుంది? ఎంత స్పష్టంగా రాస్తుందో చూడండి. మనము ఎవరి ఎదుట లెక్క చెప్పవలసి ఉన్నామో ఆ దేవునికి సమస్తము తేటగా కనబడుతున్నది. కాబట్టి ఒక్క మాట ఇప్పుడు మనందరికీ అర్థమైపోయింది ఏంటంటే, మనము ఒక రోజు ఆ న్యాయపీఠం ఎదురుకుండా నిలబడి లెక్క చెప్పాలి. దేని లెక్క చెప్పాలా? మన జీవితానికి గూర్చిన లెక్క మనం చెప్పాలి. నీకు ఇచ్చిన ఆయుష్ ఎంత? నేను నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు ఏం చేశావు? ఆ పెద్ద తెర మీద నువ్వు చేసిన జీవితం అంతటినీ మళ్ళీ నీకు చూపిస్తాడు. ఇదిగో పలానా రోజు నువ్వు ఇలా మాట్లాడావు, పలానా రోజు నువ్వు ఇలా చేసావు, పలానా రోజు నువ్వు అలా చేసావు. ఎందుకు అలా చేసావు? ఏ ఉద్దేశంతో చేశావు? దాని లోపల ఉన్న వైఖరి, దాని లోపల ఉన్న ఉద్దేశం ఏంటి? నువ్వు మంచి చేసినా దాని వెనకనున్న ఉద్దేశం, చెడు చేసినా దాని వెనకనున్న ఉద్దేశం. అయ్యా, అశమశ అనుకున్నావా? కనుక దేవుని కంటికి ఏదీ మరుగైలేదు, అన్నీ ఆయన చూడగలుగుతున్నాడు. సరేనా? పైన మనము 8 యోహాను సువార్త 8:29 ఏం చదివామంటే, నేను ఆయనకి ఇష్టమైన కార్యములు చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఈ మాట శాశ్వతంగా నేను జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే దాన్ని ఎలా జ్ఞాపకం ఉంచుకుంటా? ప్రభువు మనసులో ఉన్నదే నా మనసులో కూడా ఉంటే, దేవుని మనసులో ఉన్నదే నా మనసులో కూడా ఉంటే, దేవుడు కోరుకున్నదే నేను కూడా కోరుకుని ఉంటే, దేవుని చిత్తమే నా చిత్తమై ఉంటే, ఆయన నాకు తోడై ఉండడమే కాదు, ఆయన నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టాడు. అర్థమవుతుంది? ఇంతవరకు ఓకేనా? ఇంతవరకు ఒప్పుకుంటున్నారు కదా? ఒకవేళ ఆయన మనసుకి నా మనసుకి ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఆయన కోరికలే నా కోరికలే, ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన మనసులో ఉన్నది నా మనసులో కూడా ఉంది. ఈ మాట ప్రభు అంటున్నాడు, నేను ఆయన ఇష్టమైన పనులే చేస్తా. ఆయన ఇష్టమైన పనులు ఏంటి అని నాకు ఎలా తెలుస్తాయి అంటే, నేను నిరంతరం ఆయన దగ్గరే ఉంటా, ఆయన కాళ్ళ దగ్గరే కూర్చుంటా. ఆయన మాట్లాడుతూ నాకేమో ఇలా నువ్వు నా దగ్గర కూర్చున్నావు చూడు, ఇలా కూర్చుంటే నాకు చాలా ఇష్టం. మా తండ్రికి తన దగ్గర కూర్చోవడం అంటే ఇంత ఇష్టమా? నేను ఆయన్ని సంతోష పెట్టాలి కాబట్టి నేను నిరంతరం నాకు దొరికిన సమయం అంతా నేను ఆయన కాళ్ళ దగ్గరే కూర్చుంటా. ఇప్పుడు తనకి ఇష్టమైన పని కుమారుడు చేస్తున్నాడు కనుక ఆ తండ్రి ఆ కుమారుడిని ఒక క్షణం కూడా విడిచిపెట్టలే.
ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఏ పరిస్థితుల్లో దేవుడు విడిచిపెడతాడు అది కూడా తెలుసుకోవాలి కదా. ఏ పరిస్థితుల్లో దేవుడు విడిచిపెడతాడు, ఎందుకు విడిచిపెట్టాలి? రండి, రెండో దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం. రెండో దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 31వ వచనం. రెండో దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 31వ వచనం. ఆఖరి భాగం చూడండి, ఆఖరి భాగం. అతని హృదయములోనిది ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని. అదిగో దేవుడు ఎందుకు విడిచిపెట్టాడంట? దేవుడు ఎందుకు విడిచిపెట్టాడంట? 32, 31. రెండో దినవృత్తాంతములు 32వ అధ్యాయం 31వ వచనం. దేవుడు ఎందుకు అతని హృదయములోనున్న ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. అంటే అతని హృదయంలో ఏముందో దేవుడికి తెలియదా? అతని హృదయంలో ఏముందో దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు. అతని హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు. విడిచిపెట్టడానికి కారణం ఏంటి? విడిచిపెట్టడానికి కారణం మనం వెతుకుతున్నాం. అతని హృదయంలో ఏముందో అతనికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఫస్ట్ విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే అది అతనికి తెలియపరచడానికి. నేరుగా నీ దగ్గరికి వచ్చి, రే పెద్దడా నీ మనసులో ఇది ఉందిరా అంటే ఏం మాట్లాడతాను అంటారు. వెంటనే నువ్వు అనవా? ఏం మాట్లాడతానంటారు. నీకు ఆలోచన ఎలా వచ్చింది అనుకుంటారు మీరు? అబ్బాయి మీరు అనుకున్నట్టు నా మనసులో ఏమీ లేదు అని నువ్వు నేను బొక్కేస్తాం. మనమైతే బొక్కేస్తాం, అవునా కదా? ఇది మన స్వభావం. కాబట్టి మన మనసులో ఏముందో అది మనకి తెలియపరచడానికి దేవుడు ఏం చేస్తాడంట? మనని విడిచిపెడతాడు. ఈ మాటకు అర్థం ఏంటి? దేవుని మనసులో ఉన్నదానికి నా మనసులో ఉన్నదానికి వ్యత్యాసం ఉంది. దేవుడు మనసులో ఉన్నది నా మనసులో లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? నన్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? నేనేమంటాను, నా ఆత్మీయుడు లేడు, నేను ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదివేస్తా, ఉపవాసాలు ఉంటా, దాన ధర్మాలు చేస్తా, అందులో భోజనాలు పెడతా. కనుక బాబు ఇదంతా ఆత్మీయత కాదురా నాయన అని నీకు తెలియపరచడానికి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను విడిచిపెడతాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను విడిచిపెట్టాడో నువ్వు ముట్లో పడ్డావో ఆ గాడిలో పడగానే నీ లోపల ఉన్నది వెళ్ళమని బయటకు వచ్చేస్తుంది. బయటికి రాగానే ఫస్ట్ నీకు తెలియాలి, ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. నీ మట్టుకు నువ్వు తెలుసుకోవాలి. అయ్యో ప్రభా నేనంత పాపిని ప్రభా, నేను మానవంతులు పొందేసుకుని బాప్తిజం కూడా తీసేసుకుంటుంది, ఇక నాకు తిరుగులేదు అనుకుంటున్నానే కానీ ఈ విషయం నాకు తెలియదు ప్రభా. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నాలోంచి ఈ సంగతిని నువ్వు బయటపరిచావు, వెలుగులోకి తీసుకొచ్చావు. ఈ సాంప్రదాయం అనేది సృష్టిము ప్రారంభం నుంచి మొదలైపోయింది. సగటు విశ్వాసి నేను ఏమనుకుంటాడంటే దేవుడు నన్ను చూడట్లేదు. ఇది పెద్ద సమస్య అండి. నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటాడు. ఇది అందరికంటే పెద్ద సమస్య. ఇది ఎక్కడ మొదలైందంటే ఇదే వనంలో ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించి వారికి సకల సౌకర్యాలు కలుగజేసి ఇదే వనం మీద సంపూర్ణ అధికారం ఇచ్చి ఆ చెట్టు పండు తినద్దు అన్నాడు. అంతే. వీళ్ళు ఏం చేశారండి? ఆదాము అవ్వలు ఏం చేశారండి? ఆ చెట్టు పండు తినద్దు అని ఎవరన్నారు? పాస్టర్ గారు అన్నాడా? దేవుడే అన్నాడు. ఆ చెట్టు పండు తినద్దురా బాబు, మిగతా చెట్లన్నీ మీకోసమే నేను సృష్టించా, ఏ చెట్టు పండు అయినా కావాలంటే తినండి, ఆ చెట్టు జోలికి మాత్రమే వెళ్ళద్దు. వీళ్ళేం చేశారు? మిగతా ఏ చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఏ చెట్టు పండు తినద్దన్నాడో ఆ చెట్టు పండే వస్తూ తిన్నారు. సరేనా? ఇప్పుడు కొంచెం ఆలోచన చేద్దాం. ఇదే సన్నివేశం. మనమందరం ఈదెను వనంలోకి వెళ్దాం. అక్కడ ఆదాము అవ్వలు ఉన్నారు. ఆదాము ఎక్కడో చెట్టు కింద పడుకున్నాడు. అవ్వమ్మ ఇదేం తోటలో తిరుగుతోంది. ఇప్పుడు నువ్వు నేను
చెట్టు చాటున నిలబడి జాగ్రత్తగా గమనిద్దాం పరిస్థితి. ఒకవేళ ఈ సన్నివేశంలో జీవము కలిగిన దేవుడు వచ్చి చెట్టు పండు తినద్దు అన్న చెట్టు దగ్గర నిలబడి ఉండుంటే ఏం జరిగేది? ఆ చెట్టు పండు తినద్దన్నాడు చూడు, ఆ చెట్టు పండు తినద్దన్న చెట్టు దగ్గర జీవము కలిగిన దేవుడు చెప్పిన దేవుడే ఒకవేళ అక్కడ కాపలా కాచుంటే అవ్వం ఎప్పుడైనా తినేదా? చెప్పండి, అవ్వం ఎప్పుడైనా తినేదా అండి? అసలు అవ్వం దాని జోలికే వెళ్ళేది కాదు. ఎందుకు? ఎదుర్కొంటే ఎవరు కనపడుతున్నాడు? బాబోయ్, సృష్టికర్త దేవుడు ఎదుర్కొన్న కాపలా ఉన్నాడు. అమ్మో ఇది పాపం. కానీ దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? దేవుడికి తెలుసు ముందుగానే అవ్వం ఈ పని చేస్తుందని. కనుక అవ్వం ఇప్పుడు ఒకటి తింటే ఎలా తింది? దేవుడు తినద్దన్నాడు, కానీ ఒకవేళ అవ్వ వెళ్ళి ఆ చెట్టు పండు తినిందంటే ఎలా తిని ఉండొచ్చు? నువ్వైతే ఎలా తింటావు? కొంచెం మీరు ఇవాళ వాడకపోతే బుర్ర వాడకపోతే టైం అయిపోతుంది. అందుకని మళ్ళీ పొయ్యిలో పొలం పెట్టించారు సాంబార్ చల్లారిపోకుండా. అది మరుగుతుందిలేండి, పర్వాలేదు. ఎంత ఆలస్యమైనా సరే వేడివేడి అన్నం వేడివేడి సాంబార్ మనం తిన్నాం. చెప్పండి, ఇప్పుడు ఒకవేళ నువ్వే ఆ చెట్టు దగ్గర కూర్చున్నావు, ఆ చెట్టు పండు నువ్వు ఎలా తింటావు? చుట్టుపక్కల ఎవరు లేరు, చెప్పండి. మామూలు మన అందరం ఆ పనులు చేసిన వాళ్ళమే. ఆ చెట్టు పండు ఎలా తింటాం మనం? ఆ ప్రహారీ గోడ నుంచి కొమ్మ వాలింది, బంగిన పెరిగి మామిడికాయ ఇంత ఉంది, చిన్నగా రంగు కూడా వచ్చేసింది, వాసన దంచి కొడుతోంది, మంచి పండిపోయిన వాసన. వారంటే ఎత్తున్నాం. ఇప్పుడు ఆ చెట్టు పండు మనం తినకూడదు, ఎందుకంటే ఎవరిదో, మనం దాన్ని ముట్టుకోకూడదు. అక్కడి నుంచి ఇప్పుడు ఆ పండు ఎలా కోసే విధానం చెప్దాం, ఆలోచిద్దాం. ఆ పండు ఎలా కోస్తాం మనం? కోసే ముందర ఏం చేస్తాం? అబ్బా వండర్ఫుల్ అనుభవం ఇది. వాడికాడు ఫస్ట్ ఎడది, తర్వాత కుడికి, ఇటు చూసాం అటు చూసాం, చూసి ఆ చెట్టు పండు తీసి వెంటనే బొట్లు పెట్టుకున్నాం. ఉత్తి పండే కాదు, కోడి పుంజు అయినా అంతే, కోడి పెట్టు అయినా అంతే. ఇటు చూసామా అటు చూసామా. కానీ నిజంగా ఓనరు ఆ ప్రాణి కూడా పెంచినా నీ వైపు చూస్తున్నాడు అనుకో, ఏం తమ్ముడా ఎవరైనా వీళ్ళు కావాలి, అబ్బాయి ఏం లేదండి ఇంటికి వెళ్ళిపోతున్నాను. కానీ ఎవరు లేరు కాబట్టి ఇటు చూసా అది కోసం. అమ్మమ్మ కూడా ఏం చేసి ఉండొచ్చు? ఇటు చూసింది అటు చూసింది, ఎటు చూడలేదు. ఎటు చూడలే, పైకి మాత్రమే మనం చూడట్లేదండి, అన్ని చోట్ల చూస్తున్నాం. ముందు చూసుకున్నాం, వెనకాల చూసుకున్నాం, కుడి పక్క చూసుకున్నాం, ఎడం పక్క చూసుకున్నాం. చూసుకునే తీసేది పై. నువ్వు కూడా పైకి చూస్తుంటే అసలు నీకు దుర్బుద్ధే పుట్టేది కాదు. ఈ పరంపర అక్కడ మొదలైంది. ఇదేను మనము దేవుడు చూడట్లేదు నన్ను అని బలమైన నమ్మకం. వాళ్ళ బుద్ధి చెప్తాం మనం. దేవుడు ఎక్కడున్నాడు? ధర్మగుడిలో మొత్తం ఎనుపు తాళాలు వేసి వచ్చాము, ఆయన బయటకు ఎప్పుడు రావాలా? తలుపులు వేసేస్తాడు. అది అలవాటు అయిపోయింది మనందరికీ. దేవుడు ఎక్కడున్నాడు? ధర్మగుడిలో తాళాలు వేసి వచ్చేసాం మేము. మళ్ళీ తలుపులు తీస్తేనే ఆయనకి దిక్కు. ఎవరు? మనమే. తాళాలు ఎవరు తీయాలి? మనమే. ఎవరికి? దేవుడికి. కానీ లేఖనం ఏం చెప్తుంది? ఆయన కంటికి మరుగైన సృష్టమే లేదు. ఆయన కంటికి కనపడకుండా ఏది మరుగై ఆయన అన్నీ చూస్తున్నాడు. నిన్ను కనిపెట్టుకుని ఉన్నాడు, నన్ను కూడా కనిపెట్టుకున్నాడు. ఎప్పుడు దేవుడు నన్ను విడిచిపెడుతున్నాడంటే, ఎప్పుడైతే నా మనసులో ఉన్నది ఆయన మనసులో ఉన్న దానికంటే భిన్నముగా ఏదైనా ఉంటే అది నాకు తెలియపరచడానికి దేవుడు నన్ను విడిచిపెడుతున్నాడే తప్ప నన్ను ద్వేషించి కాదు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను నశించిపోవటం ఆయన ఇష్టం లేదు. నేను పాపములు పడిపోవటం ఆయన ఇష్టం లేదు. కాబట్టి శాశ్వతమైన నరక శిక్ష నుండి నన్ను విడిపించడానికి నన్ను క్షణం విడిచిపెడుతున్నాడు.
అక్కడ మొదలైంది ఈ నిర్మాణంలో మొదలైంది. ఎక్కడి వరకు వచ్చింది? ఏ వేలు కయ్యం దగ్గరికి వద్దాం. ఏ వేలు కయ్యం దగ్గరికి వచ్చి ఏ వేలు ఏం చేస్తున్నాడు? అర్పణ ఎలాంటి అర్పణ తీస్తున్నాడు? తన మందలో క్రొమ్మిన వాటిని. కయ్యం ఏం చేశాడు? తన పంటలో కొంత. ఒకవేళ దేవుడు అక్కడ నించుంటే, దేవుడు కయ్యేరు ఏ వేలు ఎదురకుండా నించుంటే కయ్యను ఏం చేసేవాడు? తన పంటలో శ్రేష్టమైన దాన్ని శుభ్రంగా ఆరబెట్టేవాడు. అందులో వడ్లన్నీ వేసేవాడు. ఇది దేవునిది. ఈ బాబు ఇంకెవరో ఉందా? దేవుడికి ఇచ్చేది నేను ఎలా ఇవ్వాలి? ఇది పరిశుద్ధమైన అర్పణ. ఎంత జాగ్రత్త పడేవాడు. కానీ కయ్యను ఏమనుకున్నాడు? వేసావా లేదా? అది అక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చేసింది? మలాకి గ్రంథం వరకు వచ్చింది. ఆది కాండము మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఇదే పద్ధతి. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం మీరు చూడండి, 6 నుంచి 8 వచనాలు. మీరు పుట్టి వాటి నేను దేవుడిని అయితే నాకు రావాల్సిన, నాకు భయపడివాడేవాడు. మీరు గుడ్డి వాటిని నాకు నైవేద్యంగా తీసుకొస్తారా? ఇదే మీ యజమానునికి తీసుకెళ్ళి ఇవ్వగలరా మీరు? దేవుడు ఎవరు? గుడ్డోడు కాబట్టి, దేవుడికి ఏం కనపడదు కాబట్టి ఈ గుడ్డిదాన్ని తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేసాం మేము. అయ్యి బాబోయ్, మేము ఎంత అర్పణం, మా అంత కానుకలు ఎవడైనా వేశాడా అని. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చేసాం మనము? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చేసాం? రైట్. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 6 నుండి 8 వచ్చిన. దాసుడు తన యజమాని కనపరచును కదా. నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమాని అయితే మిమ్మల్ని అడుగుగా అపవిత్రమైన భోజనమును అర్పించుచు దోషం కాదా? గుడ్డి వాటిని, కుంటి వాటిని, జబ్బు కలిగింది, ఇలాంటి వాటిని తీసుకొచ్చి మీరు దేవునికి బలిగా అర్పించడం ఇది పాపం కాదా? ఇది దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. కొత్త నిబంధనలో ఇది మనకెలా వర్తిస్తుంది అంటే, గుడ్డి మారిపోయిన క్రైస్తవ జీవితాలు, దేవుడు నన్ను చూస్తున్నాడన్న సంగతి నాకు తెలిసి కూడా నేనే గుడ్డివాడిగా జీవించడం, దేవుడు అంటే భయం లేకుండా జీవించడం. అలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడమే కాకుండా నిర్భయంగా ఆయన మందిరంలోకి వచ్చి కూర్చోవడం. దేవుడు అంటే భయం లేకపోవడం. నేను ఎవరి సన్నిధికి వెళ్తున్నానో ఆ గ్రహింపు లేకుండానే వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోవడం. అంటే ఆ మాటకి అర్థం ఏంటి? దేవుడు ఇక్కడ ఉన్నాడనే భయం లేదు. నా విశ్వాసం ఏం చెప్తోంది? దేవుడు ఇక్కడ లేడు అంటే నా భయం లేదు. ఆ మలాకి గ్రంథ కాలంలో కూడా ఏ దేవుడికి వాడు బలులు ఇవ్వడానికి వచ్చాడో ఆ దేవుడే ఎదురుకుండా నిలబడి ఉంటే ఆ కొంటి గొర్రెలను మేకలను తీసుకొచ్చి వాడు బలి ఇవ్వగలిగేవారా? ఇచ్చేవారా? అంటే వాడు నమ్మకం ఏంటి? దేవుడు చూడట్లే, మనం ఇచ్చామా లేదా? యాజకులు చూడడానికి మనం బలి ఇచ్చామా లేదా? యాజకులు కూడా అలాగే అయిపోయారు. రాని కానీ ఎక్కడికి వచ్చేసాము? లేఖనం ఏం చెప్తోంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలం దయచేయు. ఆయన ఉన్నాడు. నువ్వు నమ్మనంత మాత్రాన లేడనుకుంటున్నావా? ఆయన ఉన్నాడు. ఓ ప్రేమ సోదరా సోదరి, దేవుని మందిరానికి
దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే రేపటి రోజు నిత్యత్వంలో నేను చెప్తున్నాను, ఈ మందిరంలో కూడా ఇలాగే ఏ మందిరంలో అయినా సరే 2 గుంపులు ఉంటారు. ఇందులో ఒక గుంపు ఖచ్చితంగా నిత్యత్వంలో నాకు కృతజ్ఞతలు చెప్తుంది. అన్నా నీకు నిండా వందనాలన్నా, నువ్వు ఆ రోజు నాకు ఈ విషయాలు చెప్పకపోయి ఉంటే నేను నా శాశ్వతమైన నష్టం నాకు వచ్చేది. అలాగే ఇంకో గుంపు కూడా ఉంటారు, అన్న నువ్వు మాకు చెప్పినా మేము నిర్లక్ష్యపరిచేది, కావున ఈరోజు మేము ఈ శిక్షకు అర్హులం. ఈ 2 గుంపులు గ్యారంటీగా ఉంటాయి, రాసి పెట్టుకోండి. ఈ 2 గుంపులు లేఖనం చెప్తుంది, ప్రభు చెప్తున్నాడు. ఈ 2 గుంపులు ఏ గుంపులు నీకు చూపిస్తాను. అంటే నువ్వు ఏ గుంపులో ఉన్నావో చూసుకో జాగ్రత్తగా. ఆయన వద్దకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. కనుక మనము ఈ విషయం గమనించాలి. నిర్గమాకాండంలో ఒక సందర్భం నీకు ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తా, ఇప్పుడు రుజువు చూపిస్తా. నువ్వు నేనే కాదు, ఇటువంటి చూసింది. నిర్గమాకాండం 2వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 2, నిర్గమాకాండం 2వ అధ్యాయం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై అప్పుడు అతడు ఒక ఐగుప్తుడు ఏం చేస్తున్నాడంటే తన జనులైన హెబ్రీయుడిని చిత్రహింసలు పెడుతున్నాడు. చిత్రహింసలు పెట్టగా అదిగో ఏంటంట, ఏం చేశాడు మోషే? ఏం చేశాడు? అతడు ఇటు చూశాడు, అటు చూశాడు, చూసి ఎవడను లేకపోగా మానవుడు ఎంత మూర్ఖుడు చూసా. మోషే కూడా ఏం చేశాడు? ఇటు చూశాడు, అటు చూశాడు, ఎవరు లేరని చూసి ఆ ఐగుప్తుడిని హతమార్చేసి అక్కడికక్కడే పాతి పెట్టేశాడు. ప్రేమ సోదరుడా సోదరి, నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో అప్పుడే నీ చూపు ఇటు అటు పోతుంది. ఒక దిశ తప్ప, ఒకే దిశ వైపు నీ చూపు పోదు. ఆ దిశ ఎక్కడికి? పైకి. పంది తన జీవిత కాలం తన చూపు ఎక్కడ ఉంటుంది? నేల మీదే ఉంటుంది ఎప్పుడు కూడా. పంది ఆయుష్కాలం అంతట్లో ఒకే ఒకసారి పైకి చూస్తుంది. ఎప్పుడు? పీక్ మీద కత్తి. అసహ్యుడు పంది పీక్ మీద కత్తి పెట్టినప్పుడు మాత్రమే పైకి చూస్తుంది. మనుషులమైన మనం కూడా అనేక సార్లు మన చూపు ఎప్పుడు కిందే ఉంటుంది. ఎప్పుడు గొర్రెవని మేకవని వీటి చూపు ఎప్పుడు కిందే ఉంటుంది, నేల మీదే. కానీ మానవ జీవితం ఎప్పుడు కూడా భూసంబంధమైన వాటి మీద చూపు ఉంటుంది, పరసంబంధమైన అలవాటు లేదు వాళ్ళకి. ఈ లోకంలో ఏది తిందామా, ఏం త్రాగుదామా, ఎవరిది లాగేసుకుందామా, ఎవరిది కలిపేసుకుందామా, ఎవరిది దోచేసుకుందామా, ఇదే జీవితం మనిషిది. కానీ వాడి జీవితం ఎప్పుడు మారుతోంది? ఎప్పుడు వాడు పైకి చూస్తున్నాడు, తన సృష్టికర్త వైపు చూస్తున్నాడు, ఆయన మనసులో ఉన్నది కనిపెట్టుకుంటున్నాడు, ఆయనకి ఇష్టమైంది ఏదో తెలుసుకుంటున్నాడు. మన జీవితంలో మార్పు రా. కనుక ఆయన ఎందుకు వచ్చేవాడు? ఆయన ఉన్నాడు అని. సరే, ఈ మాటలన్నీ ఎందుకు ధ్యానించుకుంటున్నాము? దేవుడు కేవలం ఆదివారం మాత్రమే కనిపెట్టేవాడు కాడు. నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నేను కనిపెట్టేవాడు కాదు. దేవుడు నిరంతరము నేను కనిపెట్టుకుని ఉన్నాడు.
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరితో లేస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఇవన్నీ దేవుడు కనిపెట్టుకున్నాడు. ఆయన కంటికి మరుగైంది ఏదియూ లేదు. ప్రియమైన సహోదరా సహోదరి, ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నిరంతరము తండ్రి సన్నిధిలో నిలిచున్నట్లు ఆయన నిన్ను నన్ను వెంబడించమన్నాడు. కనుక ఆ మాటకు అర్థం ఏంటి? నేను కూడా ప్రభు సన్నిధిలో నిలిచి ఉండాలి. అయితే దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి పాత నిబంధనలో చాలా క్రయం చెల్లించవలసిన అవసరం ఉండేది. పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినప్పుడు అందులో 3 భాగాలు ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక దిట్టమైన అడ్డు తెర ఉండేది. ఆ అతి పరిశుద్ధ స్థలములోకి అహరోను గోత్రీకుడు ఒక్కడే యాజకుడు నడుము నిండా గంటలు కట్టుకుని సంవత్సరానికి ఒక్కసారే బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకుని అడ్డు తెరకి అవతల వైపుకి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించవలసి వచ్చింది. కానీ ప్రవేశించే ఈ యాజకుడు ఏమై ఉండాలి? వీరికి దేవునికి మధ్యన ఉన్న సంబంధం అనేది సరైన అంతస్తులో ఉండాలి. వీడు ఏమాత్రమో హృదయంలో పాపం పెట్టుకుని లోపలికి వెళ్ళాడా, వాడి శవం ఒక్కటే బయటకు వచ్చేది. గంటలు ఎందుకు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత గంటల శబ్దం ఆగిపోయింది అంటే వాడు చనిపోయినట్టు లెక్క. వాడు నడుముకు ఒక తాడు ఉండేది. బయట ఉన్న వాళ్ళు ఆ తాడు పట్టుకుని బయటికి లాగేవాడు. బయటికి ఏమొచ్చేది? ఒక శవం మాత్రమే. ఇదే ఒకవేళ యాజకుడి జీవితము దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉన్నట్లయితే వాడు బట్టకట్టి బయటపడేవాడు. ఇంత క్రయం చెల్లించవలసిన అవసరం వచ్చేది ఆ దేవునికి. ఆ యేసుక్రీస్తు ప్రభు వచ్చటం వలన, ఆయన శిలువలో మరణించటం వలన, ఆ అడ్డు తెరని పైనుంచి కింద వరకు 2 పాయలుగా చీల్చటం వలన నీకు నాకు భయం పోయింది. మనకిప్పుడు ఆ భయం లేదు. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు ఆయన చేసిన కార్యం ఇప్పుడు జాగ్రత్తగా వేరు. ఆయన కేవలం నా పాపముల కొరకు కాదు, లోకమంతటి పాపముల కొరకు, నీ పాపము కొరకు మనందరి పాపములు తన మీద వేసుకుని సెలువులో మరణించాడు. మనం పొందవలసిన శిక్ష తన మీద వేసుకున్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 221వ పేజీ. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములే కాదు, సర్వలోకము పాపమును సర్వలోక పాపముల కొరకు ఆయనే శాంతికరమై ఉన్నాడు. అలాంటి దేవుడు ఎప్పుడైతే కల్వరి శిలువలో వేలాడాడో, సిలువైపడ్డాడో, ఆ మాటలు అక్కడ మీకు మళ్ళీ అక్కడ వినబడుతుంది. ఎక్కడ? ఆ శిలువలో ఆయన పలికిన బిగ్గరగా కేకలు వేశాడు, తండ్రి నువ్వు ఏల నా చెయ్య విడనాడి. ఎప్పుడు దేవుడు విడిచిపెడతాడు? నువ్వు ఎప్పుడు పాపంలో పడతావో అప్పుడు. నువ్వు ఎప్పుడెప్పుడు పాపంలో పడతావో దేవుడు నీ చెయ్యి విడిచిపెడతాడు. అంటే దేవునికి నీకు సంబంధం తెగిపోయినట్టు లెక్క. ఆ సంగతిని గ్రహించి నువ్వు వెంటనే ప్రభు పాదాలను గట్టిగా పట్టుకుని ప్రభువును క్షమించు అంటేనే తప్ప మళ్ళీ సంబంధం అనేది కలవడం అసాధ్యం. మీరు లూకాసు వార్త 16వ అధ్యాయం 24-26 వచనాలు చూడండి. తండ్రి నువ్వు ఏల నా చెయ్యి విడనాడితివి? భూమి చీకటితో కమ్ముకోవడం, దేవాలయపు అడ్డుతెర పై నుండి కింద వరకు 2 పాయలుగా చేర్చబడ్డం, ఇవి వేటిని సూచిస్తున్నాయి అంటే హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఏమో రాసిందంటే, ఆ దినమున చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటురు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన దేవుడు, ఈయన నమ్ముకోండి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు.
అడ్డుతెర నేను పక్కకి చీల్చేశాను, 2 పాయలుగా చీల్చేశాను. కాబట్టి ఇప్పుడు అందరూ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగలరు. అందరూ దేవుని సన్నిధిలోకి ప్రవేశించే అధికారం వచ్చేసింది, అందరికీ కలుగు చేశాడు. నువ్వు నేను నిరంతరం దేవుని సన్నిధిలో నిల్చుండే అవకాశం ఉంది. ఆ పాత నిబంధన కాలంలో మన నడువుకి గంటలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నా సరే. కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? 119వ కీర్తన 11వ వచనంలో ఏమన్నాడు తెలుసా? నేను పాపము చేయకున్నట్లు నిత్యము నీ వాక్యమును నా హృదయములో భద్రపరచుకుంది. ఇవన్నీ దేనికి సంకేతం? నేను పాపములో పడకుండా ఉండాలంటే నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. నేను పాపంలో పడకుండా ఉండాలంటే మొదటి కీర్తన దివారాత్రులు ఆయన లేఖను ధ్యానిస్తూ ఉండాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా, పాపల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా ఆయన ధర్మశాస్త్రం దివారాత్రులు నేను ధ్యానించాను. ఆయన వాక్యం నా హృదయంలో భద్రపరచుకోవాలి. నేను పాపము చేయకుండా ఉండాలి. మనం ఎలా ఉంటున్నాము? అలా ఉండక ఆదివారం మొక్కుబడి కింద దేవుని మందిరానికి రా, ఆ 4 గంటలు లేకపోతే ఆ 2 గంటలు కష్టపడి సణుక్కుంటూ గొడుక్కుంటూ మూలుక్కుంటూ నీలుక్కుంటూ కూర్చోవడం, అయిపోగానే 2 ముద్దలు తినడం, ఎవరి దాని వాడు వెళ్ళిపోవడం. ఇది ఎక్కడికి తీసుకొచ్చింది మనల్ని? చూడండి, అన్నీ ఉన్నాయి రండి. ఏది నా ప్రసంగం కాదండి, అన్ని బైబిల్లో ఉన్నాయి. దేవుని సన్నిధిని గుర్తించిన వారు ఆ విలువ, ఓ ప్రభావం ఇక్కడ ఉన్నావు, ఇది మహాప్రసాదం, దీన్ని నేను వదులుకుని నేను ఎక్కడికి వెళ్ళగలను? ఇలా ఉండవలసిన మనము ఎక్కడికి వచ్చేది? పాస్టర్ గారు ఇంటింటికి వెళ్ళి బతిమాలుకున్నాడు, అమ్మా దయచేసి దేవుని మందిరానికి వెళ్ళి మమ్మల్ని ఉద్ధరిస్తాడు. ఇది ఇప్పుడు కాదు, ప్రభు దినములోనే మొదలైపోయింది. ప్రభు ఉన్నప్పుడే అలా ఉన్నారు జనం. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారంటే నాకు పెద్ద ఆశ్చర్యం కాదు. ప్రభు ఉన్నప్పుడే. రండి చూద్దాం, రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 101వ పేజీ. యోహాను సువార్త 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను గ్రహింపురైరి అయిపోయింది. చూడు ఏమైపోయిందంట? యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఇప్పుడు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉంటే మరియమ్మ ఆడదయ్యుండి కూడా చీకటితోనే ఎవరి భయము లేకుండా సమాధి దగ్గర ఆయన ఎలాగున్నాడో చూడడానికి వెళ్ళిపోయింది. శిష్యులు ఏం చేస్తున్నారట? దుప్పటి తలుపుని పడుకున్నారు. సమాధి దగ్గర మధ్యలైన మరియకు దేవుడు కనబడ్డాడు, ప్రభు కనబడ్డాడు, మాట్లాడన్నాడు, నువ్వు వెళ్ళి నా శిష్యులకి ఈ కబురు చెప్పేసిరా అనగానే ఈమె పరుగు వెళ్ళి పేదరన్నా ఇదిగో సమాధిలో ఆయన లేడు, నాకు కనబడ్డాడు, నీకు ఈ వార్త చెప్పి రమ్మన్నాడంటే పేదరు యోహాను పరుగునెత్తుకునే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సమాధిలో తొంగి చూస్తే అక్కడ ఎవరు లేదు, యేసు ప్రభు శరీరం కూడా లేదు, యేసు ప్రభు మృతదేహం ఆ సమాధిలో లేదు, సమాధి ఖాళీగా ఉంది. సమాధి ఖాళీగా ఉంటే ఏమని రాస్తుందంట? ఏమని రాస్తుంది? చదువుదాం మళ్ళీ. 9వ వచనం. ఆయన మృతుల నుండి లేచుట అగత్యమను లేఖనము వారికను గ్రహింపరైంది. అంటే లేఖనాల ప్రకారంగా ఆయన మృతుల నుండి లేపబడతాడని ముందుగానే ప్రభు చెప్పాడు. కానీ వాళ్ళు ఆ మాట గ్రహించలేదు. గ్రహించకపోతే ఏం చేయాలి? గ్రహించకపోతే ఏం చేయాలా? ఇక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పిన మాట, ఈ 2 గుంపులు ఏ గుంపులు? మన మందిరంలో కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, ఇలాగే ప్రతి సంఘంలో ఉంటారు. ఈ 2 గుంపులు ఉంటారు. జాగ్రత్తగా కనిపెట్టండి, మీరు ఏ గుంపులో ఉన్నారో చూసుకోండి జాగ్రత్తగా. అంతటా ఆ శిష్యులు అండర్లైన్ చేస్తారు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి. ఇది ఒక గుంపు. 2వ గుంపు. అయితే 11వ వచనం. అయితే మరియా
సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు చూడగా గుర్తుపట్టలేదు. ఇప్పుడు ప్రభువే ఎదుర్కొండ వచ్చి నుంచున్నాడు. ఆమె పాపం ప్రభుని గుర్తుపట్టలేకపోతుంది. ప్రభు ఏమన్నాడు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఆయన తోటమాలని అయ్యా నీవు ఆయన మోసుకుని పోయి కదా ఆయన ఎక్కడ నుంచి నాతో నేను ఆయన ఇదండి, ఇది రెండు గుంపులు. మొదటి గుంపు ఏ గుంపు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పడుకునేవారు. ఒక గుంపు అయిపోగానే మేము వెళ్ళిపోతాం, అసలు మేము మందిరానికి రావడమే చాలా గొప్ప, అసమాజిగా మేము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాం. ఏమండి? ఇది మొదటి గుంపు. వచ్చారు, సమాధి ఖాళీగా ఉందని చూశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అది సంబంధం లేదు ఇంకా. పైగా ఎవరు వాళ్ళు? యేసు ప్రభు శిష్యుడు. ఏమండి? ఇప్పుడు మరియమ్మ ఒంటరిగా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈమె వెళ్ళిపోవాలి కదా. ఈమె ఎందుకుంది? ఈమె యేసుని ప్రగాఢంగా ప్రేమించింది, ప్రభువుని ప్రేమించింది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అక్కడే నిలిచింది. కనుకనే శిష్యునికి లేనంత ధన్యత ఈమెకి కలిగింది. ఇక ప్రభువుకి తప్పనిసరి విడిచిపెట్టలేకపోయాడు, వదిలి ఉండలేకపోయాడు. ఈమె నన్ను ఇంతగా ప్రేమిస్తోందే, అమ్మో నేను ఈమెకి వెడంగా ఎలా ఉండగలను అని తానే ప్రత్యక్షమైపోయాడు. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా నా ప్రభుని ఎవరైతే పోయారు. ఇక్కడ ఒక మంచి మాట ఉందండి, ఇది మీరు మనసులో పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. తెలుగు తర్జుమాలో ఒక మాట, దాని పూర్తి అర్థం మారిపోయింది ఇక్కడ. అది నేనేంటో మీకు చెప్తా, చూడండి. 15వ వచనం. అని ఆమెను అడుగగా ఆమె తోటమాల అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచినావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని. యేసు ప్రభు ఎత్తున్నాడు. ఈమె ఎవరు? ఒక శవాన్ని ఎత్తుకుని తీసుకెళ్ళాలంటే కనీసం 6 ఉండాలి. ఒక పాడి ఎడాపెడ 6 మోస్తేనే కానీ అది శ్మశాన ఘాటు వరకు వెళ్ళదు. అలాంటిది ప్రభు మీద ఈమెకున్న మక్కువ చూడండి, ఈమెకున్న ప్రేమ చూడండి. ఏమంటుంది? ఆయనను మీరు ఎక్కడ ఉంచారో మీకు చెప్తే నేను ఆయన శరీరాన్ని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాను మా ఇంటికి. అంతగా ప్రేమించిన ఆమె, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆ పిలుపు నా రోమాలు నిక్కపడుచుకుంటే ఆ పిలుపు రబ్బోని. అబ్బా నా బోధకుడా నువ్వా? నాకు జీవము నేర్పించిన వాడవు, అసలు భూమి మీద మనిషిగా ఎలా బతకాలో నేర్పించిన నువ్వు, నా బోధకుడా నువ్వా? రబ్బోని అని ఏడవగానే ఏమంటున్నాడు చూడండి ఆయన. యేసు చాలు. ఇక్కడ మిస్ అయిపోయి, ఈ వచనంలో మిస్ అయిపోయిన మాట ఏంటంటే తెలుసా? ఇంగ్లీష్లో ఏం రాస్తుందంట? డూ నాట్ క్లింగ్ ఆన్ టు మీ. క్లింగ్ ఆన్ టు మీ అనే మాటకి అర్థం ఏంటి? మీకు ఎలా చెప్పాలి? రే ఇలా సాయి రా, ఇలా లేచి రావడం తొందరగా, టైం అయిపోతుంది. ఇలా ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈయన యేసు ప్రభు. మరి ఏం చేస్తుంది తెలుసా? ఇంగ్లీష్లో డూ నాట్ క్లింగ్ ఆన్ టు మీ అంటే ఏంటి? నా పెద్ద కూతురికి ఇది అలవాటు అన్నమాట. జాయిస్టిక్ ఎప్పుడు కూడా నా పక్కన నుంచి అనుకో, ఎప్పుడు ఇది క్లింగింగ్ అంటే ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళదు,
నా చెయ్యి వదులు అంటే నువ్వు వెళ్ళిపోతావు, నేను వదిలితే నేను వదలను. ఇలా 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 పట్టుకోవడం, ఇలా పట్టుకుంటా, మరి ఇలా పట్టుకుంటావు అంటే ప్రభు ఏమంటాడు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు. అప్పటికే పట్టేసుకున్నావు. అర్థమైందా? పట్టుకుని వేలాడే గుంపు ఒకటి, ఇంటికి వెళ్ళిపోయి దుప్పటి తట్టుకునే పడుకునే గుంపు మరొకటి. అర్థమవుతుందా? డూ నాట్ క్లింగ్ ఆన్ టు మీ. నన్ను పట్టుకుని వేలాడకు. నేను ఇంకా పైకి ఎత్తపడలేదు కనుక నన్ను పట్టుకుని వేలాడు. ప్రభుని పట్టుకుని వేలాడేవాడు ఒక గుంపు. ఆయన ప్రేమించారు. ప్రభు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే ఉండలేవు, నేను బతకలేను. కనుక ప్రతి సంఘంలో ఈ రెండు గుంపులు ఉంటాయి. అయిపోయిందా? దుర్పేసుకున్నాం. ఈ వాక్యము మాకు వద్దు, ఆ ప్రభువు మాకు వద్దు, చాలు, ఈ వాటికి ఇది సరిపోతుంది, మా ఇంటికి వెళ్ళిపోతాం. మందిరంలో ఏం చెప్పారు? అయ్యే ఇక ప్రతి వారం ఉన్నదిలే. మిగతా వాళ్ళు ఉన్నారు. ప్రభు ఓ ప్రభు ఇది మాట్లాడేవా అన్నా, ఇగో వాక్యము ఇలా మీరు ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఇగో నాకు ఈ తలంపు వచ్చిందన్నా. వీళ్ళు ఏ గుంపు? ఆయన పట్టుకుని వేలాడేవారు. 24 గంటలు ఆయన గురించే మాట్లాడేవారు. ఆయన అనుభూతులే పంచుకునేవారు. అసాక్ష్యం. ఓ అన్న రాత్రి ప్రభు నాకు ఇలాగ దర్శనమిచ్చాడు, నాతో ఇలా మాట్లాడాడు, నన్ను ఇలా చేయమన్నాడు. ఇది నేను చెప్పట్ట, మీకు బైబిల్లో నేను చూపిస్తాను ఈ రెండు గుంపులు ఎలా ఉన్నాయో. ఒక గుంపు ప్రభువుని పట్టుకుని వేలాడే గుంపు ఒకటి ఉంది, ఇంకో గుంపు ఇంటికి వెళ్ళి ప్రభునే గుంపు ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు ఏ గుంపులో ఉన్నావో అది నీ విజ్ఞతకు విడిచిపెట్టు, నువ్వు ఆలోచించుకుని తెలుసు. రెండు గుంపులు ప్రభుత్వం ఉన్నవారే. శిష్యులు ప్రభుత్వం ఉన్నారు, మరియమ్మ కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంది. శిష్యులు వెంటనే రెండో అసలు టైం వేస్ట్ చేయాల. సమాధి ఖాళీగా ఉంది, ఏం చేస్తాను ఇప్పుడు, ఎవరు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడు ఇక తెల్లారలేదు, చీకటిగా ఉంది, ఎక్కడికి వెళ్ళి వెతుకుతాం, పొద్దున్న చూసుకుందాంలే. వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి. ఈమె మాత్రం వెళ్ళట. ఆయన దొరికితే కానీ నాకు నెమ్మది లేదు, ఆయన నాకు కనబడితేనే కానీ నేను వెళ్ళను, ఈమె అక్కడే ఉంది. ప్రేమ సహోదరుడా సహోదరి, అంచె దినాలు, నోవు వంటి దినాలు అని రాయబడింది. నోవు గురించి ఏం రాయబడింది తెలుసా? ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవు దేవునితో కూడా నడిచినవాడు. కనుక ఈ అంత్య దినాల్లో నోవు దినాలు వంటివి అని లేఖనం చెప్తారు. కనుక ఈ అంత్య దినాల్లో కూడా దేవునితో నడిచేవాళ్ళు కొద్ది శేషం ఉన్నారు. అందరూ కాదు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ దేవునితో కలిసి నడిచేవారు కాదు. నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకున్న వాళ్ళందరూ దేవునితో నడిచేవారు కాదు. నో, అబ్సల్యూట్లీ నాట్. అందరూ కాదు. కానీ ఉన్నవారిలో మరియమ్మలాగా కొంతమంది దేవునితో కలిసి నడిచేవారు ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి మనము నోవు దగ్గరికి వెళ్దాం. నోవు దగ్గరికి వెళ్ళి నోవును ఒక ప్రశ్న అడుగుదాం. నోవు గారు, మీరు దేవునితో ఎలా నడవగలిగారు? పాపము చేయకుండా మీరు దేవునితో ఎలా నడవగలిగారు? మేము ఎంత ప్రయత్నించినా మా వల్ల కావట్లేదు, మేము ఏదో ఒక విషయంలో పాపంలో పడిపోతున్నాం, మీరు ఎలా నడవగలిగేవారు? ఇప్పుడు నోవు సమాధానం ఏమై ఉండొచ్చు? ఊహించి చెప్పండి, పర్వాలేదు. నోవు గారు మీకు ఏ సమాధానం ఇచ్చి ఉండొచ్చు? ఏ సమాధానం ఇస్తాడు ఒకవేళ ఇవ్వాలంటే? నోవు గారు, మీరు దేవునితో ఎలా నడవగలిగారండి పాపం చేయకుండా? మీ ఒక్క కుటుంబమే, మళ్ళీ అది కూడా ఆ నోవు కుటుంబంలో ఉండే ఆ యనమంటుకునే. మిగతా జలప్రలయంలో భూమి అంతా కొట్టుకుపోయింది. మరి నోవు కుటుంబం ఎలా బతికింది? దేవుడి దృష్టిలో నోవు కుటుంబానికి ఎందుకు కనికరము? మిగతా వాడిని ఎందుకు దేవుడు కనికరించలేదు? ఇప్పుడు నోవు నా మాట అడిగితే నోవు ఏ సమాధానం చెప్పేవాడు? ఈ మాట శాశ్వతంగా మీ గుండెల్లో ఉండనివ్వండి. నోవు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? నోవు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అన్నా
దేవునితో కలిసి నడిచేవాడు పాపం ఎలా చేస్తాడు? నువ్వు నిజంగా దేవునితో కలిసి నడిచేవాడు అయితే నువ్వు పాపం ఎలా చేయగలవు? కానీ నువ్వు కూడా పాపం చేస్తున్నావు అంటే దేవునితో కలిసి నడవడం అసాధ్యం, ఇంపాసిబుల్. నువ్వు దేవునితో కలిసి నడిచేవాడు అయితే నువ్వు అసలు పాపము చెయ్యవు. కానీ నువ్వు పాపం చేశావు అంటే నువ్వు అసలు దేవునితో నడవటం లేదు. వెరీ ఇంపార్టెంట్. నువ్వు దేవునితో కలిసి నడిచాడు. ప్రేమ సోదరుడా సహోదరి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని రాసి, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఈ పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు గాలికి ఉన్నట్టు, దెయ్యం వచ్చినట్టు, దెయ్యం పట్టినట్టు కాదు. ఈయన ఈ మాట చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. 14:16. నేను తండ్రి దగ్గరికి వెళ్ళను. అది ఆ మాట అర్థం చేసుకోండి. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకును ఆయన వేరొక ఆదరణకర్తను పంపును. అది ఈ పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడంట? ఈయన ఎల్లప్పుడూ నీతో కూడా ఉంటాడంట. అందుకని నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదంట. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నువ్వు పాపం ఎలా చేయగలవు? అసలు చేస్తున్నావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నట్టు? నన్ను ఆయన చూడట్లేదు, నువ్వు ఇటు చూస్తున్నావు, అటు చూస్తున్నావు, ఎవడు నన్ను చూడట్లేదని ఆ పాపంలో పడిపోతున్నావు. మనం చూడని దిశ ఏంటి? పైకి మాత్రమే చూడట్లేదు, పైకి మాత్రమే చూడట్లేదు. ప్రేమ సహోదర సహోదరి, నీ నా రక్షణ కొరకు జీవం కలిగిన ఆ దేవుడు, ఆ ప్రభువు చెల్లించిన క్రయం సామాన్యమైంది కాదస్మా. ఎప్పుడైనా ఆలోచించావా? నిన్ను నిందారహితంగా, నిర్దోషంగా, నిష్కలంకంగా తండ్రి ఎదుట నిలబెట్టడం ఆయన ఎంతో క్రయం చెల్లించారు. నువ్వు నీటిలో మునిగావు అంతే, నీకు రక్షణ వచ్చేసింది అంటున్నావు. దాని వెనక ఎంత బతుకుందో ఎప్పుడైనా ఆలోచించావా? నిరంతరం తండ్రి సన్నిధిలో నిలిచిన ఆ దేవుడు. లూకాసు వార్త 2వ అధ్యాయం. దేవుడు నాతో కూడా ఉన్నాడని నేను అనుకుంటున్నా అనేవారు కొంతమంది ఉన్నారు. ఏమండి? వాళ్ళకి నిశ్చయం అయితే లేదు, కానీ రక్షింపబడ్డాము కాబట్టి దేవుడు మాతో కూడా ఉన్నాడు అని అనుకోవడం. ఖచ్చితంగా చెప్పలేదు, దేవుడు ఉన్నాడు అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే పాపం ఉంది లోపల. ఏమండి? కనుక దేవుడి మందిరంలో వచ్చిన వారికి వారిలో ఈ గుంపు ఖచ్చితంగా ఉంది. వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళకి దేవుడు ఎలా తోడై ఉన్నాడో మాకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. అప్పటి దినాలలో ఇలా అనుకునే వాళ్ళు ఇప్పుడు కాదు, అప్పుడే ఉన్నారు, ఆ రోజుల్లోనే ఉన్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ పేజీ. లూకాసు వార్త 2వ అధ్యాయం 43వ వచనం. Luke's Gospel chapter 2 verse 43. ఆ దినములు తీరిన తర్వాత నిలిచెను. అదిగో యేసు తన వాళ్ళతో ఉన్నాడని అనుకుంటూ తలంచుచు ఉంటాడు. ఇక్కడే ఉన్నాడు, మనతో పాటే ఉన్నాడు, ఈ గుంపులోనే ఉన్నాడు. వాళ్ళు యెరూషలేము నుంచి బయలుదేరినప్పుడు యేసు ప్రభు యెరూషలేములో నిలబడిపోయాడు, దేవాలయంలో ఉండిపోయాడు. తల్లిదండ్రులు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఏమనుకుని వెళ్ళిపోతున్నారు? మనోడు మనతోనే ఉన్నాడు, మనతో పాటు వచ్చేస్తాడు అనుకుని బయలుదేరిపోయారు. వీళ్ళు 3 రోజులు ప్రయాణం అయిపోయింది. 46 చదవండి, 46 వచ్చిన వారు. ఒక దినం ప్రయాణం సాగిపోగా చూసారా, ఒక రోజు 24 గంటల అయ్యేంత వరకు ప్రభు వాళ్ళతో ఉన్నాడో లేదో కూడా వాళ్ళకి
సోయ లేదు. కన్న తల్లిదండ్రులు బండి 9 నెలలు మోసుకుని గర్భాన్ని మోసి జన్మనిచ్చిన తల్లి మరియమ్మ. వాళ్ళకి 24 గంటలు గడిచిపోయిన తర్వాత కూడా సోయ లేదు. మన అబ్బాయి ఉన్నాడా కూడా ఉన్నాడా లేదా? 24 గంటల తర్వాత ఎత్తుక్కున్నారు. ఏడి మన పెద్దోడు ఏసేడి ఏడి ఏడి అంటే అరే మనలో ఉన్నాడు అనుకున్నారంటే ఉన్నాడు అనుకున్నారు. ఎక్కడ వెతికారు? తన బంధువులలోనూ నెలవైన వారిలోనూ. వాళ్ళు ఎక్కడ లేకపోతే చదవండి. చూసారా? ఇప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యోసేపన్న. ఇక్కడ చూడు జాగ్రత్తగా. ప్రభువుని వెతుక్కుంటూ నెలవైన వారు వచ్చారా? పోనీ రాలే. ప్రభువుని వెతుక్కుంటూ బంధువులు వచ్చారా? రాలే. తల్లిదండ్రులు ఎందుకు వచ్చారు అంటే తల్లిదండ్రులు ప్రభువుని ప్రేమించేవారు కాబట్టి. ఎవరు ప్రభువుని ప్రేమించేవారిగా ఉంటారో వాళ్ళే ప్రభువుని వెతుక్కుంటూ వస్తారు. ప్రభు అంటే ప్రేమ లేని వారు ఏదో అదంటారు చూడండి, ఆపద ముక్కులు సంపద ముడుకులు. వాళ్ళు ప్రభువుని వెతుక్కుంటారు. ఆపద వచ్చింది, మొక్కేస్తున్నా, ప్రభు మా అబ్బాయికి బాగు చేయి ప్రభు, నీకు మొక్కుకుంటున్నా, నీ మందిరానికి నడుచుకుంటూ వస్తా, తలనీలాలు ఇచ్చేస్తా, అయిపోయింది, రోగం తగ్గిపోయింది, మొక్కు తీర్చుకోవాలంటే ఇప్పుడు ఎక్కడ ఇన్ని ఖర్చులు పెట్టుకుని ఎవడ వెళ్తాండే, చిన్న ఉడుపు చుట్టూ వేసాం, గుమ్మానికి కట్టేసాం, వేలాడుతూ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు. వీళ్ళు ప్రభువుని వెతుక్కుంటూ ఎప్పుడు రాదు. నో. అందుకని దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు కారు. ఆ దేవుని కొరకు ప్రాణాలైనా పనంగా పెట్టేవాడు. ఆ దేవుని కొరకు ఎంత నష్టపోవడానికైనా ఇష్టపడేవాడు. ఆ దేవుని కొరకు ఎన్ని అవమానాలు నిందనైనా భరించేవాడు. నాట్ ఎవ్రీవన్ ఆర్ క్రిస్టియన్స్ అండి. ఎవరు నమ్ముకున్నారంటే అందరూ క్రైస్తవులు అయిపోవడం. నో, నాట్ ఎట్ ఆల్. బంధువుల మధ్యలో వెతుక్కున్నారు. ఎందుకు బంధువులు వెతుక్కుంటారు? రాలే. నెలవైన వారి మధ్యలో వెతికారు. వాళ్ళు ఎందుకు తోడు, వాళ్ళకి తోడు రాలే. యెరూషలేముకి తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరే వచ్చారు. కానీ ఎవరికి యేసు ప్రభు కావాలో వాళ్ళే ప్రభుని వెతికేవారుగా ఉంటారు. అక్కర్లేని వాళ్ళు అక్కడ వద్దు ప్రభు, మళ్ళీ ఆదివారం వచ్చి కలుసుకుంటారు, నువ్వు ఇక్కడే ఉన్నట్టే. ఓకే, మళ్ళీ ఆదివారమే. లేదు ప్రభు, నువ్వు నిరంతరం నాతో ఉండాలి అంటే నేను నిన్ను విడిచిపెట్టను అంటే నేను నిరంతరం నీకు ఇష్టమైన పనులే నేను చేస్తాను. ఆయన నన్ను విడిచిపెట్టేవాడిగా ఉండడు. అర్థమవుతుందో? ఈ మాటలు మనం అర్థం చేసుకున్నాం. ప్రేమైతే వదిలా సోదరి, ఈరోజు నువ్వు నేను అనొచ్చు, దేవుడు నాతో కూడా ఉన్నాడని నేను ఎన్ని రోజులు అనుకున్నాను, కానీ ఎక్కడో నాకు ఒక మూల తగ్గుతుంది, ఆయన లేడేమో అనిపిస్తుంది. ఈ లేఖనం విన్నంత వరకు నేను దేవుడు నాకు కూడా తోడై ఉన్నాడని అనుకుంటూ వచ్చాను. కానీ లేఖనం విన్న తర్వాత, ఈ వర్తమానం విన్న తర్వాత ఎక్కడో దేవుడు నేను మధ్యలో నాతో కూడా ఉన్నాననుకుని నేను ఇన్ని రోజులు ప్రయాణం చేసేసానేమో, ఆ ప్రభుని ఎక్కడో మధ్యలో వదిలేశానేమో అని నాకు డౌట్ కొడుతోంది. కొంచెం యేసు తల్లిదండ్రులాగా నువ్వు ఎక్కడ ఆయనని వదిలేసుకున్నావో, నువ్వు నిజంగా ప్రేమించిన వాడు అయితే తిరిగి మళ్ళీ అక్కడ వెళ్ళి వెతుక్కుంటావు. ప్రభు నువ్వు ఎక్కడున్నావు? పైగా వాళ్ళ మాట నాకు టైం లేదు, నేను ముగించేస్తాను. మీరు లూకాసు వార్త 24వ అధ్యాయం 20 లూకాసు వార్త 2వ అధ్యాయం నేను ఇంటికి వెళ్ళక చదవండి. వాళ్ళు దేవాలయానికి వచ్చి ఆ బాలుడైన యేసు కనుక్కొని ఫస్ట్ మాట ఏమన్నారు తెలుసా? మొట్టమొదటి మాట ఏమన్నారు తెలుసా? చూడకుండా చెప్పాలి. మొట్టమొదటి మాట ఏమని ఉండొచ్చు? లేరా, నువ్వు ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు? ఎవరు వదిలేసింది? వదిలేసి వెళ్ళింది ఎవరు? వీళ్ళు తిరిగి వచ్చి పడక మమ్మల్ని క్షమించు, నా బిడ్డే వాడిని హత్తుకుని కళ్ళంట నీళ్లు పెట్టుకుని వాడి ముద్దులు పెట్టుకుని నా బంగారు కొండ నిన్ను వదిలేసుకుని మేము వెళ్ళిపోయి ఎంత దౌర్భాగ్యం రా అని ఏడవచ్చింది పోయి, నువ్వు మమ్మల్ని ఎందుకు వదిలేసావు? ఆయన వదిలేశాడా? వదులుకుంది నువ్వే, వదులుకుంది నువ్వు నేనే. కనుక ప్రేమ సోదరుడు సహోదరి,
ఎవరు ఈరోజు ప్రభుని వెతుక్కుంటూ వెళ్తున్నారో ఒకసారి మీ అంతరాత్మలను పరీక్షించుకోండి. మన ప్రభు బలలో పాల్పొందక మునుపు ఒక్కసారి గాలించుకుని చూడాలి. ప్రభు నువ్వు నిజంగా నాతో కూడా ఉన్నావా, లేకపోతే నేను అనుకుంటున్నానా? ఎక్కడో త్రోవలో నేను విడిచిపెట్టి ముందుకు సాగిపోయి వచ్చానా? ఈరోజు నేను ఏ గుంపులో ఉన్నాను? నేను పట్టుకుని వేలాడే గుంపులో ఉన్నానా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి దుప్పటి తగ్గు పడుకునే గుంపులో ఉన్నానా? ఇది మీ విజ్ఞత. మీ అందరికీ దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. ఎందుకంటే మనం అందరం మంచి చెడు జ్ఞానం ఇచ్చారు. చెట్టు నుంచి తిన్నవాళ్ళమే. వీ నో వాట్ వీఆర్. మనం ఏమై ఉన్నామో అది మనకు బాగా తెలుసు. కానీ మనమే విమర్శించుకుని నీడలా మనము తీర్పు పొందకపోదుము. ఈ ప్రాముఖ్యమైన అంశము పరిశుద్ధాత్మ మనల్ని ప్రేమించి మన దృష్టికి, మన జ్ఞానానికి తీసుకొచ్చాడు. పాపములో పడకుండా జీవించాలి అనుకుంటే మనం నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన లేఖనాలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయన లేఖనాలు దివారాత్రులు ధ్యానించాలి. అది మన శరీరంగా మారాలి. అప్పుడు మనం పాప విముక్తులం అవుతాం, పాపరహితులం అవుతాం, ప్రభుత్వ కలిసి నడిచేవారిగా ఉంటాం, అనేకులకు వెలుగుగా ఉంటాం. అలా లేకపోతే వాళ్ళు చూడండి, మీకు ఒక మాట చెప్పరా, ఇది ఇక్కడితో రాగట్లేదు. నీ కొరకు భవిష్యత్తులో దేవుడు ఏం దాచించాడో తెలుసా? నువ్వు ఇది కనుక ప్రాక్టీస్ చేసుకుని నేను పాపము లేకుండా ఉండాలి, దేవుడితో కలిసి జీవించాలి, దేవుడి సన్నిధిలో జీవించాలి అంటే దేవుడు నీకోసం నా కోసం ఏం దాచించాడో తెలుసా? రండి, ఈ ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఇది నీకు కావాలంటేనే నువ్వు వచ్చే, ఇది నీకు అక్కర్లేదంటే పర్వాలా, నువ్వు ఎలా ఉన్నావో అలా జీవించినా పర్వాలా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 229వ పేజీ, కొత్త నిబంధనలు 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు. అర్హులు అనే మాట అండర్లైన్ చేసుకోండి. వాడు అర్హులు. ఈ అర్హత వాడు సంపాదించుకున్నారు. ఎలా సంపాదించుకున్నారు? నిత్యము దేవుని సన్నిధిలో నిలిచి ఉండి పాపము లేకుండా తమ వస్త్రములను అపవిత్రపరచుకోకుండా ఉన్నారు కనుక వాడు ఈ అర్హత సంపాదించారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకుని, అబ్బా, తెల్లని వస్త్రములు ధరించుకుని ఆ ప్రభువుతో దేవుని రాజ్యంలో మనము సంచరిస్తాం. ఆయనతో కలిసి నడిచే అనుభవం భూమి మీద ఉండగానే కాదు, పరలోకమందు కూడా ప్రభువుతో కలిసి నడిచే అనుభూతి, పరలోకంలో కూడా దేవునితో కలిసి సంచరించే అనుభూతి. నోవా ఎలాగైతే దేవునితో కలిసి నడిచాడో మనం పరలోకమందు ఆయనతో కూడా నడుస్తాం. ప్రియమైన అన్న, తమ్ముడా, ప్రియమైన అక్క, చెల్లి, నీకు ఇది కావాలా? దేవునితో కలిసి సంచరించే జీవితం నీకు కావాలా? లేకపోతే పరలోకంలో ఏదో ఒక మూల పడున్నాంలే, ఇక్కడ వరకు వచ్చాం కదా, సరిపోద్దులే అనుకుంటావా? అది నీ ఇష్టం. నాకైతే ప్రభుత్వం సంచరించే జీవితమే కావాలి. దాని కొరకు ఏ క్రయమైనా చెల్లించడానికి రెడీ. ప్రభువా, ఏదో మూలపడి ఉంటే బతుకు నాకు వద్దు. పక్షవాయు గలవాడుగా ఒక మూలపడి ఉండి అడుక్కునే బతుకు నాకు వద్దు. నేను నీతో కలిసి సంచరించాలి. భూమి మీదే కాదు, పడోక ముందు కూడా నీతో కలిసి నేను సంచరించాలా? కనుక నేను నిన్ను వెతుకుతాను. నువ్వు ఎక్కడ ఉన్నావో నేను కనుగొంటాను. నిన్ను గట్టిగా హత్తుకుంటాను. నీ కొరకే నేను జీవిస్తాను. రండి, ప్రార్థన చేసుకుని ప్రభు వలన పాల్గొందాం.